జై శ్రీరామ్. హరే కృష్ణ. ఫ్రెండ్స్, ఏకభుక్తమే కాదు, మనం ఆహారం తిన్నా క్రమం తప్పని వ్యాయామం, ఒకరోజు అటు ఇటే పర్వాలేదు. ప్రతిరోజు వ్యాయామం చేస్తే ఎంత బలమో మన శరీరం చెప్తుంది, మన బాడీ, మన బ్రెయిన్ చెప్తుంది. ఉదాహరణకి మనం అన్నం తింటున్నాం, పౌష్టికమైన ఆహారం తింటున్నాం, శరీరానికి ఎంత ఎనర్జీ వస్తుంది. అలాగే మనం వ్యాయామం చేస్తే ఖచ్చితంగా మన శరీరానికి ఆరోగ్యం వస్తుంది అంటానికి ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే శరీరంలో ఉన్న కండరాలన్నీ ఉత్తేజితం అవుతాయి. ఎప్పుడైతే ఉత్తేజితం అవుతాయో రక్త ప్రసరణ జరుగుతూ ఉంటుంది. రక్త ప్రసరణ జరిగిందంటానికి అది ఉదాహరణ. ఆ రక్త ప్రసరణ ఎప్పుడైతే జరిగిందో శరీరంలో ఉన్న అన్ని అవయవాలకి రక్త ప్రసరణ జరిగి ఆక్సిజన్ వెళ్ళి హెల్తీగా ఉంటుంది. శరీరం గ్లో రావటం, మనం డిఫరెంట్ ఎనర్జీ కలిగి ఉంటాం. ఇవన్నీ కూడా ముఖ్యంగా దానికి తోడు భగవంతుడి దయ కావాలి, భగవంతుడి అండ ఉండాలి. ఏ దేవుణ్ణైనా నమ్మండి, దైవం ఉన్నాడని నమ్మితే చాలు. అల్లా కావచ్చు, జీసస్ కావచ్చు, గురునానక్ కావచ్చు, శ్రీమన్నారాయణుడు కావచ్చు, అనేక నామాల రూపాలు. దేవుడు ఉన్నాడని నమ్మి ఆ దైవం కోసం పోరాడాలి. ధర్మచింతన కలిగి ఉండాలి. ఒకరిని అన్యాయం చేయొద్దు, అలాంటి సొమ్ము తినద్దు. ఇవన్నీ కూడా మన శరీరానికి ఉపయోగపడతాయి. ఎందుకంటే అన్యాయం చేసిన సొమ్ము తింటే శరీరాన్ని ఎంత ఆరోగ్యంగా ఉన్నా పాడు చేస్తుంది. నేను పాపం సొమ్ము కదా అది. అతని యొక్క కష్టార్జితాన్ని మనం దోచుకోకూడదు. అతను ఏ రకంగా వచ్చో మనకు అనవసరం. అతను దోచుకుంటే ఆ సంపాదనతో వచ్చింది వ్యాధి రూపేణి పెడితే, నేను చెప్పట్లేదు, శాస్త్రాలు చెప్తున్నాయి ఇవన్నీ కూడా. అందుకని నీ స్వర్జితంగా నువ్వు కూలి పని చేస్తావో, ఏ పని చేస్తావు, ఏదైనా సరే ధర్మ పని కూడా చేయాలి. అందులో కూలి అంటే వేరే అక్రమంగా సంపాదించడం కాదు. ధర్మంగా నువ్వు సంపాదించే సొమ్ము తిన్నది మీరు అబ్జర్వ్ చేసి చూడండి, ఏని అంత బలం ఉంటుంది అది. హరే కృష్ణ. ధర్మం రక్షతి రక్షిత. నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. దీంట్లో మర్మాలు గమనించండి. ఏ వ్యాయామం చేసినా, బాడీ బిల్డింగ్ కావచ్చు, డిప్స్ కావచ్చు, ఏ వ్యాయామం చేసినా, ఇప్పుడు చేసి ఏ క్రియ చేసినా సరే శ్వాసని ముక్కుతోనే పీల్చుకోవాలి, ముక్కుతోనే వదలాలి. ప్లీజ్ టేక్ విత్ నోస్, ఆల్సో రిలీజ్ విత్ నోస్. బ్రీతింగ్ ఎప్పుడైతే మనం స్టోర్ చేస్తామో, ఏం చేసినా ఆ స్టోరేజ్ మెయిన్ ఇంపార్టెంట్. ఆ స్టోరేజ్ వలన గుండెకి కాదు, ఎంటైర్ బాడీకి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఎప్పుడైతే మనం వదిలేసామో, నోట్తో వదిలేసామో, ఇంతవరకు చేసిన ఉపయోగం యూజ్లెస్. మీరు అబ్జర్వ్ చేసి చూడండి, శరీరం కాంతి రాదు, మొహంలో కాంతి రాదు, ఏ విధంగా ఉపయోగం లేదు. ఎప్పుడైతే బాగా ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఇప్పుడు 20, 30, 40, 50 టిప్స్ కొట్టాం, బ్రేక్ పెట్టాలి. కొంచెం జస్ట్ 1 or 3, 5 seconds దీంతో రిలీజ్ చేయాలి. ఎప్పుడైతే మౌత్తో రిలీజ్ చేసామో ఉపయోగం. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్. సారీ. హరే కృష్ణ.